అడ్డంకి ఏంటంటే ఆయన కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద వేసిన ఒక డైలాగు అదే అడ్డంకి. ఇప్పటికే అనిపిస్తారే ఆ రోజు నేను అనవసరంగా ఎంతమంది అడిగినరో నీకు మళ్ళీ అదే రిపీటెడ్ బోర్ది చెప్తాయి. నువ్వు అంత అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు. రెండో అంశం ఏంటంటే నిరంతరం నన్ను అడ్డుకుంటానికే వాళ్ళు కార్యాచరణ చేయాల్సిన అవసరము లేదు. మేము కలుస్తాం, మాట్లాడుకుంటాం, ప్రేమతో ఉంటాం. అవసరమైతే అప్పుడప్పుడు అది చివుకు అన్నప్పుడు బాధ అనిపించవచ్చు. నాకు కూడా అది అనిపించింది. మొన్న సరే వారి మన వెంకటరెడ్డి గారి సిస్టర్ ఆ రోజు కలిసింది. మేము క్లోజ్గా ఉండేటప్పుడు మా కాన్స్టిట్యున్సీ వారిది, అలా అనేది లేకుండే అన్నప్పుడు నాకు కూడా ఒక ఇంత అనిపించింది. మేము అంత క్లోజ్గా ఉండేటోళ్ళం, నువ్వు ఎందుకు అన్నానని ఒక స్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పులు దొరికిపోతాయి కదా, దానికి జరిగినాయి కూడా కదా. బట్ అప్పుడప్పుడు అట్లా అనిపించినప్పుడు ఏమో కానీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా మేము మంచిగానే ఉంటాం.